కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ ఇట్లా బీఆర్ఎస్ పార్టీ బల్గా నేసుకొని జూరాల ప్రాజెక్టు కాడికి పోయిండట. ప్రాజెక్టు మీదికెళ్ళి వరదలు ఎట్టెట్లా వస్తున్నాయి ఏం కథ అని అరుచుకున్నాడట. బీఆర్ఎస్ ఏలుబడిలా కేసీఆర్ సారు వానకాలం రాకముందే ప్రాజెక్టులు సక్కదనం చేసి పెడుతుండే ఏమంట చేయి సర్కార్ ఏలుబడిలోకి వచ్చిందో గానీ మొత్తం తినాక తెరలైనాయి అని ఇట్లా అనుకొచ్చిండు. ఈరోజు ఇక్కడ జూరాల రిజర్వాయర్ దగ్గర నిర్లక్ష్యం వహిస్తున్నారు. నీళ్ళన్నీ వృధా పోతున్నాయి, గేట్లు తెగిపోయినాయి, రోప్ తెగిలిపోయింది, అన్ని రకరకాల కాంప్లైంట్లు 10 ఏళ్ళ నుంచి వస్తే ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇలా 10 సంవత్సరాల కాలంలో వర్షాలు పడ్డవంటే నీళ్లు జూరాలకు రాకముందే కేసీఆర్ గారు పోను ఎక్కటోళ్ళం అక్కడ వెళ్ళి ఒక్కొక్కరు ఒక రిజర్వాయర్ దగ్గర నిలబడి కూర్చొని నీళ్ళు వచ్చిన వెంబడే గేట్లు తెరిపించుకొని నీళ్లు తీసుకుపోయే వాళ్ళం. కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా మాజీ సీఎం కేసీఆర్ సార్ చెప్పినట్టు వానకాలం రాగానే ప్రాజెక్టుల దగ్గర పనిగట్టుకొని ఉండి మరి నీళ్లు రాగానే గేట్లు లాబట్టి నీళ్లు తీసుకునేటోళ్ళము. అసోంటిది ఇప్పుడు షెయి సర్కారు నీళ్ల ఆఫీసర్లు తలుపు పెట్టి చెప్తుంటే కొలుపు పెట్టి ఇన్నట్టు చేస్తుర్రు. ఎవ్వరు చక్కగా పని చేస్తలేరు. జూరాల ప్రాజెక్టు ఆగమైతున్నా సర్కారు కూడా సప్పుడు చేయకుండా ఉన్నదని బాగానే కోపానికి వచ్చిండు.